తీర ప్రాంత రక్షణను బలోపేతం చేస్తూనే ఇండియన్ ఓషన్ రీజన్ లో వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ పురోగమిస్తోంది. ఈ క్రమంలో మొట్టమొదటి యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఆర్నాలా రక్షణ రంగానికి ఒక పెద్ద వరంగా అవతరించింది. ఇలాంటివి మరో 15 నౌకలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దేశ రక్షణ కోసం సిద్ధమవుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ దిశగా భారతదేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఇంకా కార్యరూపంలోకి వస్తున్నాయి. విశాఖ నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ అర్నాలా ప్రారంభోత్సవం చాలా వేడుకగా జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ చేతుల మీదుగా ఇది జాతికి అంకితమైంది. మరిన్ని వివరాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశ రక్షణ రంగం నుంచి జరిగిన మొట్టమొదటి ఆవిష్కరణ ఇది. మ్యారీటైమ్ డొమైన్లో ముప్పు ఏ దిక్కు నుంచి పొంచి ఉన్నా సమర్థంగా తిప్పికొట్టే సత్తా మనకుందని చాటి చెబుతూ ఐఎన్ఎస్ ఆర్నాలా విధుల్లో చేరింది. విశాఖ నేవల్ డాక్యార్డ్ వేదికగా తొలి యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నావికాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ తో కలిసి ప్రారంభించారు. డైరెక్టరేట్ ఆఫ్ షిప్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ నౌక మన దేశ స్వావలంబనకు అలాగే స్వాభిమానానికి ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 80% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌక రూపుదిద్దుకుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆత్మనిర్భర భారత్ పిలుపునందుకున్న మన రక్షణ దళం ఈ నౌకను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని రూపొందించిందిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ నౌక 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రంగంలోకి దిగినట్లుగా మనకి తెలుస్తోంది. మనం చూసుకున్నట్లయితే శత్రు జలాంతర్గాములను గుర్తించడం, వాటిని మట్టుబెట్టడం దీని ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అండర్ వాటర్ అకౌస్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్తో పాటు తక్కువ ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వంటి అధునాతన సెన్సార్లతో అమర్చబడి ఈ నౌక సమగ్ర నీటి అడుగున నిఘా సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యాధునిక ఆయుధ సూట్ను కూడా కలిగి ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. వీటిలో తేలికైన టార్ఫడోలు, ఏఎస్డబ్ల్యూ రాకెట్లు, యాంటీ టార్ఫడో డెకాయ్ సిస్టమ్, అధునాతన మైన్ లేయింగ్ సామర్థ్యాలు, పోరాట నిర్వహణ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లతో ఏకీకృత పోరాట సామర్థ్యాలను కలిగి ఉండడం గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. భారత నౌకాదళంలో అతిపెద్ద ఏఎస్డబ్ల్యూ సూట్లలో ఒక దానిని ఇది కలిగి ఉండడం కూడా దీని ప్రత్యేకత. 30 mm నేవల్ సర్ఫేస్ గన్ అనే క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థతో వ్యవస్థాపింపబడిన మొట్టమొదటి ఇండియన్ నేవల్ ప్లాట్ఫామ్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ నౌక త్వరలో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అమర్చుకోబోతోంది. ఇది యాంటీ ఎయిర్ థ్రెట్స్ కోసం ఇండిజినియస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా కూడా సేవలు అందించబోతోంది. నీటి అడుగున యుద్ధ సాంకేతికతలో పురోగతి, పెరుగుతున్న భూగర్భ ముప్పులకు ప్రతిస్పందనగా భారత నౌకాదళం నిస్సార మరియు లోతైన జలాల్లో సమర్థవంతంగా పనిచేయగల బహుముఖ వేదికల అవసరాన్ని గుర్తించింది ఈ నౌక ద్వారా. Today, with the commissioning of INS Arnala, yet another asset has been added to our naval fleet with weapons and sensor-intensive suites. Indian naval ship Arnala, named after the historic fort which is located of Vasai in Maharashtra, is a reflection of India's legacy of mariners who have guarded our coast since ancient times. Construction of this ship through a joint public-private venture between Defence Shipyard GRSC and private sector Larsen & Toubro is a perfect example of public-private partnership, of which the chairman and managing director did make a mention in his opening address.
I have been informed that INS Arnala has been designed to undertake the highly challenging missions of underwater surveillance, anti-submarine warfare operations, and low-intensity maritime operations. I am sanguine that the ship with superior anti-submarine warfare capabilities as well as mine-laying capabilities will play a crucial role in safeguarding India's vast coastline. I am also confident that the carefully selected weapons and sensors will make this ship a highly potent platform and a force enabler for successful and effective fleet operations. A platform like INS Arnala brings to bear the right mix of agility, sensors, stealth, and firepower to detect, deter, and destroy such threats. And while anti-submarine warfare will be her primary tasking, the ship is also designed to carry out many other tasks, including low-intensity maritime operations, search and rescue, as well as humanitarian assistance and disaster relief. The ship embodies some very significant maiden inductions in the Indian Navy, such as the 30mm naval surface gun and the hull-mounted sonar Abhay. She is also the largest indigenously built warship to be propelled by a diesel engine waterjet combination. అర్నాలా అంటే ఏంటి? ఈ పేరుకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే 17వ శతాబ్దపు మరాఠా రాజుల కాలానికి వెళ్లాల్సిందే. మహారాష్ట్రలోని నార్త్ వసై నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన అర్నాలా ఫోర్ట్ వీరోచిత గాథలను గుర్తు చేసుకుంటూ తొలి వెర్షన్ కింద 1972లో యుద్ధ నౌకకు అర్నాలా అని నామకరణం చేసి వెస్టర్న్ ఫ్లీట్ నుంచి దేశ రక్షణకు అంకితం చేశారు. అప్పటి నుంచి 27 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించింది. మళ్లీ అర్నాలా స్వదేశీ పరిజ్ఞానంతో మరింత శక్తిని కూడదీసుకుని కొత్త అవతారం దాల్చింది. దేశ రక్షణ కోసం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిందనే చెప్పాలి. శత్రు దేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత రక్షణ వ్యవస్థ సిద్ధమవుతోంది. దీనికి తూర్పు నావికాదళం తన వంతు భాగంగా ఎదుగుతోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.